అనగనగా ఛానల్కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి పొదుపు మదుపు అనే ఒక కథను వినేద్దాం. జమీందారు గోవిందరాయుడు గారి దివాణంలో వరదయ్య చిన్న ఉద్యోగి. అతడు డబ్బు విషయంలో ఎలాంటి చిక్కులు ఉన్నట్లు కనపడేవాడు కాదు. పైగా తన తోటి ఉద్యోగులకు అవసరమైనప్పుడల్లా 10 పరక అప్పుగా ఇచ్చి ఆదుకునేవాడు. కొలువులో చేరి 10 ఏళ్లు తిరగకుండానే నగరంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కుంటాడు. కొడుకులిద్దరినీ చక్కగా చదివిస్తాడు. మంచి సంబంధం చూసి కూతురికి పెళ్లి కూడా చేస్తాడు. వరదయ్య ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతున్నాడా అని అతడి సహోద్యోగులు ఎంత ఆలోచించినా అంతుపట్టేది కాదు. వాళ్ళంతా డబ్బు పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న వాళ్ళు. క్రమంగా వాళ్లకు వరదయ్య మీద అనుమానాలు, అసూయలు అన్నీ కలుగుతుంటాయి. వాళ్ళు వరదయ్య గురించి రకరకాల పుకార్లు లేవదీస్తారు. దివాణానికి పని మీద వచ్చిన వాళ్ళ నుంచి లంచాలు పుచ్చుకుంటున్నాడనేది వాటిల్లో ఒకటి. చెంగయ్య అనేవాడు జమీందారు ప్రధాన నౌకరు. వాడు ఈ పుకార్ల సంగతే యజమానికి చెప్తాడు. వరదయ్య లంచం తీసుకుంటూ ఉండగా చూసిన వాళ్ళు గాని, లంచం ఇచ్చామని చెప్పిన వాళ్ళు గాని ఎవరైనా ఉన్నారా అని జమీందారు చెంగయ్యను అడుగుతాడు. అయ్యా, ఆ రెండిటిలో దేనికి రుజువున్నా ఈ పుకార్లతో పనేమిటి? వరదయ్యను సరాసరి ఖైదుకే పంపించొచ్చు కదా అంటాడు చెంగయ్య. జమీందారు దివానును పిలిచి వెంటనే వరదయ్యను గురించి దర్యాప్తు చేసి అసలు సంగతేమిటో వివరంగా తెలుసుకోమని ఆదేశిస్తాడు. దివాను చెంగయ్యను వెంటబెట్టుకుని దివాణం ఉద్యోగుల క్షేమ సమాచారాలు తెలుసుకునేందుకు వచ్చిన వాడిలా వరదయ్య ఇంటికి వెళ్తాడు. ఆ సమయంలో వరదయ్య శేఖరం అనే మరొక దివాణం ఉద్యోగికి డబ్బు ఇస్తుండడం దివాను కంటపడుతుంది. ఇంకా దివాను చిన్నగా నవ్వి, ఏం వరదయ్య, నువ్వు జీతం డబ్బులతో పాటు అంతో ఇంతో లంచం డబ్బులు కూడా సంపాదిస్తూ ఏ ఇబ్బందులు లేకుండా కాలం గడిపేస్తున్నావని చాలామంది అనుకుంటున్నారు. అలాంటిది నువ్వే సాటి ఉద్యోగికి ఏదో లంచం ముట్ట చెప్తున్నట్లున్నదే అని చెప్పి అంటాడు. ఇంకా ఆ మాటలకు శేఖరం గతుక్కుమంటాడు. వరదయ్య తొణక్కుండా దివానుకు కూర్చునేందుకు అరుగు మీదున్న కుర్చీ చూపిస్తాడనమాట. అయ్యా, ఈ శేఖరం తోటి ఉద్యోగి కదా, డబ్బు ఇబ్బందుల్లో ఉండి అడిగితే చేబదులుగా కొద్ది మొత్తం సర్దుతున్నానని చెప్పి అంటాడు. ఇంకా దివాన ఆశ్చర్యంగా శేఖరం కేసు చూస్తూ, దివాణంలో మీ ఇద్దరు ఉద్యోగాలు జీతాలు కూడా ఒకటే కదా, అలాంటప్పుడు వరదయ్యకు లేని డబ్బు ఇబ్బందులు నీకెలా కలిగినాయి అని వరదయ్యను నువ్వు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బతకడంలోనూ కిటికేంటి అని అడుగుతాడు. ఇందులో పెద్ద కిటికేం లేదు. శేఖరం నేనేదో నీతులు చెప్తున్నాను అని చెప్పి అనుకోకపోతే నెలాఖరున నేను జీతం తీసుకోగానే అందులో కొంత ఇంటి ఖర్చులకని కేటాయిస్తాను. ఇంట్లో ఎవరికైనా హఠాత్తుగా జబ్బు చేయడం లాంటిది జరగకపోతే మటుకు ఆ కేటాయించిన దాని మీద అదనంగా ఒక్క పైసా కూడా ఖర్చు కాదు. మిగతా డబ్బులో కొంత పండగలప్పుడు కొత్త బట్టలు కొనేందుకు, ఇతరత్రా ఖర్చులకు వేరే ఉంచుతాను. ఈ విధంగా జీతంలో 80% పోగా ఆ మిగిలిన 20% భవిష్యత్తులో ఉద్యోగ విరమణ జరిగాక ఎవరి మీద ఆధారపడకుండా బతికేందుకు మిగుల్చుతుంటాను. అందులోంచే ఎవరైనా చేబదులు అడిగినప్పుడు ఇస్తుంటాను అని చెప్తాడు వరదయ్య. బావుంది. జీవితాన్ని ఒక క్రమశిక్షణలో నడపడం అంటే ఇదే. నిన్ను చూసైన శేఖరం లాంటి వాళ్ళు ఎందుకు నేర్చుకోరు? అది లేకపోగా నీ పైన లేనిపోని పుకార్లేమిటి అని చెప్పి అంటాడు దివాను కోపంగా. ఆయన తిరిగి వచ్చి జమీందారుతో, వరదయ్య ఇన్నేళ్లుగా తన రాబడికి అనుగుణంగానే ఖర్చులు సరిపెట్టుకుంటూ ఉన్నంతలో సుఖంగా జీవిస్తున్నాడు. మన తతిమా ఉద్యోగుల బతుకు తీరు మటుకు అందుకు పూర్తిగా భిన్నం. తమ ఆర్థిక బాధలకు మూల కారణం తెలియని వాళ్ళందరూ వరదయ్య మీద పుకార్లు లేవదీశారు అని చెప్తాడు. జమీందారు కోపంగా, ఇదా వరదయ్య చేసిన నేరం? మీరు వెంటనే వరదయ్య మీద అభాండాలు వేసిన వాళ్లను తగిన విధంగా శిక్షించండి అని చెప్తాడు. దివాను చిన్నగా నవ్వి, అయ్యా, వరదయ్య లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళు తమ సాటి వాళ్లలో ముందు కుతూహలానికి, ఆ పైన అర్థం లేని శంకలకు కారణమవుతారు. ఇది సహజం. అందువల్ల మనం వరదయ్యకు మరికొంత ఉన్నత ఉద్యోగం ఇస్తే అతడి మీద పుకార్లు చేసిన వాళ్లను వేరే శిక్షించిన అవసరం ఉండదు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత దివాను సలహా ప్రకారం జమీందారు వరదయ్యను దివాణం నగదు అధికారిక సహాయకుడుగా నియమిస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.